హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఇక్కడ ఎఫ్సిఐ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు కదా. నాకేంటంటే దీని గురించి ఒక చిన్న అప్డేట్ అనేది తెలిసింది. సో మీతో షేర్ చేసుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్ అయింది అని అనిపించింది. దీని గురించి నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఫస్ట్ మనం గుడ్ న్యూస్ కనుక చూసుకుంటే వేకెన్సీస్ అండ్ నీడ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనేది బాగా ఉందంట. ఫస్ట్ ఎఫ్సిఐ ఏంటంటే రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు, మనం ఇది మైండ్లో పెట్టుకోవాలి. లాస్ట్ నోటిఫికేషన్ ఐ థింక్ 2022 ఒకటి, దానికి ముందు 17 ఆర్ 19 రెండిట్లో ఒకసారి వచ్చింది నోటిఫికేషన్. సో ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ కాదనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు అవసరం అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నాకు ఈ న్యూస్ ఎక్కడిదంటే, సో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎఫ్సిఐలో. సో వాళ్ళని అడిగితే నాకు చెప్పారు ఎంప్లాయీస్ వాళ్ళ నీడ్ అయితే మాత్రం చాలా ఉందంట. వీళ్ళ చేత చాలా వర్క్ చేపిస్తున్నారంట. లైక్ సమ్టైమ్స్ ఇంటికి వెళ్ళేసరికి అంటే వర్క్ అయ్యేసరికి 8-9 ఆ టైం కూడా అవుతుందంట. ఓకే, సో ఎంత నీడ్ అనేది ఉందో ఒకసారి చూసుకోండి. సో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, బట్ ఇక్కడ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ అంటే, సో నేను అదే అడిగాను తనని, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, నేను ఒక 3 months బ్యాక్ అడిగినప్పుడు జనవరిలో పక్కా పడిద్ది నోటిఫికేషన్ అన్నాడు. బట్ ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న మాట్లాడాను తనతో. మాట్లాడితే ఏం చెప్పాడంటే నోటిఫికేషన్ ఇప్పుడప్పుడే రాకపోవచ్చు, ఎందుకు అని అడిగాను. అంటే ఎందుకు మొన్న జనవరిలో పడిద్ది అన్నావు కదా అని అడిగితే ఏం చెప్పాడంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి సీనియారిటీ వచ్చిందంట. ఓకే, లాస్ట్ నోటిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సీనియారిటీ వచ్చింది కదా. అండ్ వాళ్ళకి ఏంటంటే సమ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సో ఉంటే అవి పెట్టి వాళ్ళని సీనియర్గా, అంటే ఇప్పుడు మనకు వచ్చేది గ్రేడ్ 3 కదా. సో గ్రేడ్ 1గా వాళ్ళని ప్రమోట్ చేసి నెక్స్ట్ గ్రేడ్ 3లో మళ్ళీ ఎక్స్ట్రా వేకెన్సీ కూడా యాడ్ ఆన్ చేస్తారనమాట. వేకెన్సీ అనేది మనకి ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఇంక్రీజ్ చేసి ఒకేసారి ఇస్తారు వీళ్ళు నోటిఫికేషన్. ఓకే, ఇట్లా ఈ విషయం అనేది చెప్పాడు. అండ్ ఎప్పుడు ఉండొచ్చు నీకు తెలిసి ఎగ్జామ్ అని అడిగితే తను చెప్పిన మాట అయితే నాకు జూలై అన్నాడు. ఓకే, జూలైలో ఉండొచ్చు నోటిఫికేషన్, ఎందుకంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. సీనియర్ అంటే ప్రమోషన్ ఇస్తున్నారు చిన్నగా ఒక్కొక్కరికి. సో ఇది అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తానికి ట్రై చేస్తారు. ఇదంతా అయ్యేసరికి అట్లీస్ట్ జూలై అన్నా పట్టుద్ది అని అన్నాడు. సో అదనమాట, జూలైలో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. వేకెన్సీ అయితే ఉన్నాయి, డెఫినెట్లీ వేకెన్సీ చాలా ఉన్నాయి అంటున్నాడు. చూద్దాం మరి. అండ్ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు. మనం ఏంటంటే ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ ఎక్స్పెక్టెడే. అండ్ వాళ్ళకు కూడా కొంత తెలుసుద్ది ఇన్ఫర్మేషన్, కొంత తెలీదు. సో వాళ్ళు జస్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఒక 50% తెలుసుద్దేమో, చెప్పలేం అది అబద్ధమో నిజమో. సో వాళ్ళకే తెలుసు అది. ఇక్కడ మనం డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానీ అంటే ఎగ్జాక్ట్ అనేది చెప్పలేము. సో ఇది అప్రాక్సిమేట్ అనుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ వస్తే కనుక నేను వెంటనే మీకు అప్డేట్ చేస్తాను ఎటువంటి న్యూస్ ఉన్నా కానీ ఎఫ్సిఐ గురించి. అండ్ ఎల్ఐసి అసిస్టెంట్ గురించి కూడా నా దగ్గర ఒక న్యూస్ ఉంది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఇంకా మంచి జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఇన్స్టెంట్గా ఫస్ట్ అందులో వస్తాయి, వీడియో కన్నా నేను ఫస్ట్ అందులో పెడతాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.